హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇది వచ్చేసి మునగాకు కారం పొడి అండి. ఫస్ట్ ముద్దలో వేడి వేడి అన్నంలో కొంచెం ఈ మునగాకు పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మునగాకు పప్పు వీడియోలో చెప్పాను కదా, మనకి మునగాకు వల్ల ప్రయోజనాలు ఏముంటాయి అనేది. అలానే ఇక్కడ కూడా కొన్ని చెప్పేస్తాను. మునగాకు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందండి. జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. కడుపులో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. మొటిమలు రాకుండా చేస్తుంది. స్కిన్ని మృదువుగా చేస్తుందండి. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి. అలానే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నమాట. మనకి అలసట రాకుండా చేస్తుంది. అలానే ఇది ఫైబర్ రిచ్ కూడా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిపప్పు, చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా మెంతులు, ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. దీంట్లో మునగాకు, కరివేపాకు రెండు తీసుకున్నానండి. మునగాకు ఎక్కువగా తీసుకున్నాను, కరివేపాకు అనేది కొంచెమే తీసుకున్నాను. అంటే ఒక గుప్పెడు అనుకోండి. ఇవైతే మనకు కావాల్సిన ఐటమ్స్ అండి. ఒకదాని తర్వాత ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఒక కడాయి తీసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకున్నానండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేశానండి నేను. అంటే మధ్యలో పొరపాటున కొంచెం నేను స్టవ్ అనేది పెంచానండి. ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్కువ వేగింది. ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. మీరైతే ఆ పొరపాటు అస్సలు చేయొద్దండి. సిమ్లో పెట్టుకొనే చేయండి. దీంట్లో నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడలేదండి. నేను చేసే ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చిపప్పు అండి. ఏదైనా సరే మంచిగా వేగితే అండి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఆ తర్వాత మినపప్పు, తర్వాత కొంచెం మెంతులండి. ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ అనమాట. మెంతులు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే వేస్తాను. ఎందుకంటే మెంతులు కూడా కొంచెం మన కడుపులోకి వెళ్తే స్టమక్ అనేది మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అండి. తర్వాత జీలకర్ర అనేది వేసానండి. ఆ తర్వాత ఆవాలు కూడా పూర్తి ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేగించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి మునగాకు, కరివేపాకుని ఒకేసారి వేయించేసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం టైం తీసుకునిద్దండి ఆకులు మొత్తం వేగటానికి. మంచిగా ఎలా అంటే చేత్తో పట్టుకుంటే మొత్తము పొడి అయ్యేలాగా మనం వేయించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే పని ఉండదండి. బయటే ఒక 1 మంత్ దాకా అయితే ఉంటుంది. అంటే 1 మంత్ పైనే ఉంటుంది. 1 మంత్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ 1 మంత్ కూడా మనకు ఆ కారం ఉండదు కదా, ఈలోపే అయిపోతుంది అనమాట. అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఖచ్చితంగా వేడి వేడి అన్నంలో మొదటి ముద్ద అయితే మునగాకు పొడితో తినండి. మంచిగా ఉంటుంది. మనకి హెయిర్కి కూడా చాలా బాగుంటుందండి. ఇలా నలిపితే ఇంకొంచెం ఉండాలండి. చూసారా, మొత్తము అయితే పూర్తిగా అవ్వలేదు. అందుకని ఇంకొంచెం సేపు అయితే వేయించుకున్నాను. టైం అయితే కొంచెం పట్టిద్దండి ఆకులు వేగటానికి. మిగతావన్నీ ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇలా మొత్తము స్మాష్ అయ్యేలాగా వేగించుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అండి ఎండుమిరపకాయలు, చింతపండు ఒకేసారి వేగించేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడలేదు. కాకపోతే ముందు ఎండుమిర్చి, చింతపండు గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతావన్నీ అంటే కొంచెం చల్లారాలి కదండి, అప్పుడు అవి కూడా గ్రైండ్ చేసుకొని కల్లుప్పండి
మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు అయితే వేసానండి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత వేగించుకున్న మునగాకు కరివేపాకు కూడా వేసుకున్నాను. అది గ్రైండ్ చేసేసానండి. మునగాకు కారపొడి అనేది రెడీ అయిపోయింది. చూసారా అండి, మొత్తము మరీ మెత్తగా వేసుకోవద్దండి. లైట్గా ఆకులు అలా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా చేసుకోవటం అంటేనే ఇష్టం అండి. అందుకని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, కొద్దిగా లైట్గా బరకండి, మరీ ఎక్కువ ఉండదు. పప్పు నలిగే అంత అయితే ఉండదనమాట. కొంచెం బరకగా ఉంటుందండి. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.